సుబ్బరాయుడు కొడుకులు మనవాడు సుబ్బరాయుడు కొడుకులు తప్పించుకున్నారు. బయట రాదు కొంచెం వెనక్కి చెప్పండి. కొంచెం వెనక్కి మీరు ఇంట్లో పండుకున్నారు. మా అత్త మా మామ ఇంట్లో పండుకున్నాడు. ఇంట్లో నుంచి మా అత్త మా మామ ఇక్కడ మీద బండి కొంచెం వెనక్కి ఎందుకు వచ్చినారు? అంటే వచ్చినారు బయట వచ్చినారా? అంత ఊర్లో వాళ్ళు వాళ్ళు అందరు కలిసి అందరు 40 మంది పైన వాళ్ళంతా వచ్చి ఏం చేసినారు? మా ఇద్దరు కొట్టినారు, చేయడానికి సార్ బయటికి రాడ్లు సార్, కత్తులు రాడ్లు, ఇంటింతలావు రాడ్లు, కాళ్ళతో చేతులతో పట్టరు. ఈయన మానంగా అంత ఘోరంగా చంపినారు సార్ మా మామను. మాకు ఇప్పుడు బాగా రాడ్లతో రప్పలతో లాస్ట్ కి వీడు సత్యం మన పనాలకు మళ్ళీ యాదవ్ చేశారా, వీడిని బతకనేకూడదు రాని మళ్ళీ ఇంత రాడ్లను తెచ్చి తలకాయను బజ్జి బజ్జి చేసినారు సార్. మేము అడ్డపడినా కాపాడరని మేము పోయింటే మీ మొగ్గులో చెప్పుకునేది తెలియని వెనకప్పటి వాడి ఇంటే ఊరు ఒక్కడు కూడా వాకింగ్ పెడతలే సార్. మమ్మల్ని పానాలు కాపాడుకునైతే మీరు ఇట్లా బతుకుతారు నేను చూస్తాడు సార్. మా భర్తల పానాలకు నువ్వే రక్ష సార్. మా భర్తలు ఆట నడుపుకుంటాడు సార్. ఊళ్ళో 9:30 నుంచి ఉన్నారంట కదా, వాళ్ళంతా వచ్చి రాడ్లు గిట్లని పట్టుకొని అటాక్ చేస్తారు అని చెప్పి అందరికీ తెలిసిందే. ఫోన్ చేసినాడని చెప్తారు కదా. మాకు వచ్చి సార్ మాకు తెలియకుండానే వచ్చి మా మామ వినబడ్డాడు సార్. రాత్రి 11:30కి వచ్చినాడంట సార్. 12కి వచ్చినారా? ఊర్లో మా ఇంటి కాడికి ఊర్లోకి వచ్చింది 9:30 నుంచి వచ్చినారు కదా. 9:30కి ఊర్లోకి వస్తానే ఊర్లోకి వస్తానే ఏమైంది? మీకు వాళ్ళ ముందు నుంచి ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, రాడ్లు గిళ్ళని తెచ్చుకున్నారు, ఏమేమో కత్తులు గిత్తులు అన్ని పట్టుకున్నారు. అది మీ ఊళ్ళో కనపడతా ఉంది, వాతావరణం కనపడుతుంది. వాతావరణం కనపడుతుంటే నువ్వు ఎస్ఐకి ఫోన్ చేసినావు. ఏమని చేసినావు సార్? ఇట్లా ఊర్లో వాళ్ళు ముంబై అన్నారు, ఏదో ఇంటి మీదకి రావాలని వాళ్ళు ముంబై అన్నారు. ఆడ ఉంటారు బస్సులు, అక్కడ నంద్యాలలో ఉంటారు, ఆడ తాగి గుంపైనారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి రావాలనుకుంటున్నాను సార్ అని చెప్పి ఫోన్ చేశాను. సరే నేను పోయి రిమాండ్కి ఇస్తున్నాను, వచ్చండా సార్? వచ్చండా లేదు, నాకు వెళ్ళాను. మేము ఊర్లోనే ఉన్నాను సార్. వాళ్ళు ఊర్లోకి రాకముందుకి ఎస్ఐ సార్ వచ్చాను. వాళ్ళు ఊర్లోకి రాలేదు సార్. ఈడ ఊర్లో ఉండే వాళ్ళు గుంపైనారు. ఎస్ఐ సార్ ముందర పికెటింగ్ ఉంది, 2 ఉన్నారు సార్.
ముందే ఉన్నారు. సో ఆ ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ మాత్రం వచ్చిన తర్వాత వాళ్ళ వాతావరణం చూసి వాళ్ళు మళ్ళీ ఎస్ఐ ఫోన్ అయ్యి కదా మళ్ళీ అదనపు చెప్పి అది ఏం సార్ ఎందుకు పానం తీసినారు ఏం సార్ అంటే వీళ్ళెక్క పానాలు కదా మాకు మేము ఉండేది ఎంతమంది 30 మంది మేమైతే కంట్రోల్ చేయలేము. మళ్ళీ పోలీసులు బలాలు చేసినా వాళ్ళు వచ్చి లోపల పారిపోయినాడు ఉండొచ్చు కదా అంటున్నాను సార్. అవును ఎస్ఐ ఇంతకు ఊర్లోకి వచ్చినాడు కదా ఎస్ఐ ముందంటే వాళ్ళు బలగాలన్నీ మోహరింపు జరుగుతూ ఉంది కదా. జరుగుతూ ఉన్నప్పుడు ఎస్ఐ అదనపు బలగాల కోసం ఎందుకు అడగలే? అదే సార్ అదే వాళ్ళు పోలీసు నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్. అడిగినా వాళ్ళు రాలేదు సార్. వాళ్ళకి లోపల ఆగిపోయారు సార్. మా నాయన మంచి వ్యక్తి సార్, ఇంతవరకు చేయలే. అన్న చక్రపాణి రెడ్డి అన్న మీరు రాకుంటానంటే ఈ ఊర్లో నిలవన్నారు సార్. నాకు జగన్ అంటే నేను నచ్చా అన్నారు సార్. ఆయన మేము అప్పటికైనా జగన్కి వేసాం సార్. ఆయన నన్ను ఏజెంట్గా కూర్చోబెట్టినారు సార్. నువ్వు ఉండరా ఏజెంట్గా ఈసారి ఈ ఊర్లో ఇంతవరకు ఎలక్షన్లు అనేది లేవు, ఈసారి జరగాల. మా స్థలాలు గుంజుకున్నారు స్థలం గుంజుకున్నారు. మీరు ఇచ్చిన జగనన్న ఇల్లు ఇచ్చారు కదా సార్, దానికి 25,000 నుంచి 30,000 కలెక్షన్ చేసినారు సార్ అన్యాయంగా. మళ్ళీ వచ్చేసి 8,000 చేయుతుంది 18,000 పడితే దాంట్లో 3,000 కమిషన్ తీసుకున్నారు సార్. మా దేవలానికి కానీ ఎకరాకు 6,000 వసూలు చేసి కోరుతున్నారు తీసుకున్నాడు. ఇంతవరకు దేవలం లేదు సార్. అన్నకు తెలిసి అన్యాయం తెలిసి ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి లేకుండా చేసినారు సార్. పార్టీ నుంచి మళ్ళీ ఆయన టీడీపీలోకి పోయి మేము వైఎస్ఆర్ అన్నమ్మడే కొనసాగినాం సార్. మీరు వల్లనే కదా నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది, లేకపోతే నేను ఏకగ్రీవం కదా ఈ ఊర్లో, మీరు నిలబెడతారా, మేము సంపర్రా అని చంపుతాను సార్. సార్ ముందరు డైల్ చేసిన కూడా రెస్పాండ్ కాదు సార్. కొంతప్పుడు నేను డైల్ చేసినాను. తర్వాత నారాయణ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసిన సార్. ఇన్ఫార్మ్ చేస్తే ఆయన తర్వాత నేను ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నాను అని మళ్ళీ ఎస్పీకి కాల్ చేశాను సార్. ఊర్లో ఆధిపత్యం కోసం అని చెప్పి చేసినారు. ఈ ఊర్లో మార్పు రావాలని మా నాయన కోరుకున్నారు సార్. మార్పు రావాలని నాయన పట్టుకున్నారు, కానీ మార్పు రాకూడదని వాళ్ళు. ప్రాణానికి సార్ మాకు రక్షణ కావాలా, మాకు న్యాయం చేయాలి సార్. మాకు కఠిన శిక్ష పడాలా. మళ్ళీ ఎవరు జరగకూడదు సార్, మాకు జరిగిన ఎవరికి జరగకూడదు. ఆడవాళ్ళలో ఏది సార్ కొట్టడం. బుడ్డారెడ్డి గారి ఫస్ట్ ఎదిగాడు పోయినారు. ఫస్ట్ ఈమెను ఒక బిడ్డని పాపం ఇంట్లో ఆడి మనిషి ఆ బిడ్డను నేను కేకలేదు సార్. సార్ నా మనవాడు వాళ్ళ అబ్బాకు ఇద్దరు తోడు సార్. అంటాడు మీ పేరు ఎత్తుతే జెండా వేసుకున్నాడు. వాళ్ళ బొమ్మలు తిరిగినాడు సార్. సచ్చినా జగనే బతికినా జగనే, మనం వేసేది ఆయనకు ఓటు అన్నాడు. మాకు న్యాయం చేయాలి సార్. మా మామ అన్ని గేట్లు కొడుతుంటే కొడుకులు వచ్చే కొడుకులు చంపుతారని నోరెత్తకుండా సంసారమే కూలిపోయింది. నువ్వే మమ్మల్ని గడ్డనేయాలా? మాకు ఏ ఆధారం లేదు. మాకు ఉండేది కళ్ళారా చూసినాను సార్. నేను 2 నెలలైనా మేము పోటీకి నిలబడుతున్నాడు సార్. జగనన్నే రావాలని మీ దయ్యాన్ని ఏం చేస్తావో ఏమో. మా సంసారంలో మీరే ఆధారపడి
సరే సార్ నీ దయ మీరే సార్ మిమ్మల్ని నమ్ముకున్నాము ఒకటి కొడితేనే శిక్ష పడాలి సార్. ఆయనకు మాకు జరిగినట్టు వేరే వాళ్ళకు జరగదు సార్ అది మాకు కావాల్సింది మీరు న్యాయం చేస్తారనే మేము ఉంటాం సార్. అసలు ఉంటే ఇబ్బంది లేదు. నమ్మి తిన్నారు. అన్ని తినాం సార్. అన్నం నమ్మలేదు సార్. చరిత్ర అంటే మాకు న్యాయం జరుగుతుంది.